హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీవీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. ఆర్ఆర్సీ గ్రూప్ డి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండబోతుంది, సో మనకి గ్రూప్ డిలో వచ్చి మనకి ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, ఏ పోస్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు, ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటే వర్క్ అనేది చాలా తక్కువగా ఉండబోతుంది, సో ఓవరాల్గా చూసుకుంటే ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, ఆ పోస్ట్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుంది. సో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పోస్టులు ఎక్కువ ఉన్న వేకెన్సీస్, ఆ పోస్ట్కి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయని అప్లై చేసేస్తూ ఉంటారు. సో అప్లై చేసిన తర్వాత లాస్ట్ ఆ జాబ్ అనేది, ఆ వర్క్ అనేది కొంచెం హార్డ్గా ఉన్నప్పుడు చాలా ఫీల్ అవుతుంటారు అనమాట, బాధపడుతుంటారు వేరే పోస్ట్కి అప్లై చేస్తుంటే బాగుండు అనుకొని. సో అలాంటి వారికి అలాంటి బాధపడకూడదని ఈ యొక్క వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో జాబ్ ప్రొఫైల్ గురించి కూడా మీరు మొత్తంగా తెలుసుకోండి అనమాట. ఒక్కొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకొని ఆ విధంగా నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు దీని గురించి అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు ఏ పోస్ట్కి పెట్టుకోవాలనేది మీరు అప్పుడు యువర్ చాయిస్ అనమాట. కొత్తగా ఎవరైతే గ్రూప్ డి గురించి రైల్వే ఆస్పిరెంట్స్ కొత్త వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గ్రూప్ డి పోస్ట్ వచ్చి మనకి ఆర్ఆర్సీ వాళ్ళు అనమాట కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ గ్రూప్ డి పోస్ట్ వచ్చి మనకి లెవెల్ 1 పోస్ట్ అనమాట. సో ఈ లెవెల్ 1 పోస్ట్ అనేది మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందంటే అక్టోబర్లో అయితే రాబోతుంది అనమాట. ఈ అక్టోబర్లో నోటిఫికేషన్ అయితే మనకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో అయితే మనకైతే మెన్షన్ చేశారు, అక్టోబర్లో రిలీజ్ చేస్తామని. సో ఖచ్చితంగా మనకి ఈ నోటిఫికేషన్ అనేది అక్టోబర్లో అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చి దీనికి గ్రూప్ డికి వచ్చి మనకి బేసిక్ శాలరీ వచ్చి మనకి 18,000 అయితే ఉండబోతుంది అనమాట. స్టార్టింగ్ బేసిక్ శాలరీ వచ్చి 18,000 అయితే మనకు ఉంటుంది. సో మనకి ఈ యొక్క గ్రూప్ డి పోస్ట్కి ఏజ్ ఎంత ఉండాలి అని చూద్దాం. సో ఏజ్ చూసుకుంటే మనకి 18 years to 33 years అయితే ఉండాలి. సో ఇది 2019 నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే మనకి 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు అయితే ఇచ్చారు. సో మనకి 2019 తర్వాత ఇంతవరకు అయితే నోటిఫికేషన్ అయితే రాలేదు గ్రూప్కి సంబంధించి. సో నెక్స్ట్ మనకి ఇప్పుడైతే రాబోతుంది కాబట్టి మేబీ యూఆర్ వాళ్ళకి కూడా ఒక 3 years అనేది ఇంక్రీజ్ చేయడం అయితే జరుగుతుంది. 18 years to 36 years వరకు అయితే ఉండొచ్చు. మేబీ నోటిఫికేషన్ వచ్చాక మనకి తెలుస్తుంది ఎంత ఇంక్రీజ్ చేశాడా లేదనేది తెలుస్తుంది. సో అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 years యాడ్ చేసుకోవచ్చు, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. సో క్వాలిఫికేషన్ సంబంధించి మనకి గ్రూప్ డి సంబంధించి లెవెల్ 1 పోస్ట్కి క్వాలిఫికేషన్ అనమాట. మనకి ఫస్ట్ వచ్చి 10th class పాస్ అయినా ఓకే, లేదంటే ఐటీ చేసి ఉండాలన్నమాట. సో ఐటీ వచ్చి మనకి ఎస్సీవిటీ కానీ ఎన్సీవిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క గ్రూప్ డి పోస్ట్ కంటే ఎలిజిబిలిటీ అవుతారు. సో ఎస్సీవిటీ అంటే స్టేట్ కౌన్సిల్ ఫర్ ద వొకేషనల్ ట్రైనింగ్, ఆ సర్టిఫికేట్ ఉన్నా ఓకే, లేదంటే ఎన్సీవిటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, ఈ సర్టిఫికేట్ ఉన్నా సరే, ఈ దేంట్లో ఏ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు ఐటీ చేసి ఉంటే ఖచ్చితంగా మీ యొక్క గ్రూప్ డి పోస్ట్ కనంటే మీరు అనేది ఎలిజిబిలిటీ అవుతారనమాట. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండొచ్చు అంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చి గ్రూప్ డి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి CBT 1 సింగిల్ CBT మనకు కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చి ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ వచ్చి మనకి DV ఉండబోతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ వచ్చి CBT అనమాట. సింగిల్ CBTలో మనకి 2019లో చూసుకుంటే మ్యాథ్స్ వచ్చి మనకి 25 questions ఇచ్చాడు. అదేవిధంగా రీజనింగ్ వచ్చి 30 questions ఇచ్చాడు. సో జనరల్ సైన్స్ నుండి 25 questions, సో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి మనకి టోటల్గా 20 questions అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మనకి 100 questions అనమాట. 90 minutesలో మనకి గంటన్నర అయితే టైం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి కూడా నెగిటివ్ మార్క్ అనేది 1/3 అనేది నెగిటివ్ మార్క్ అనేది ఉండబోతుంది అనమాట. సో CBT కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మ్యాక్సిమం 10th ఐటీ చేసిన వాళ్ళకి మినిమం వాళ్ళకి కూడా అనమాట సిస్టమ్ ప్రకారం సిస్టమ్ గురించి కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి కంప్యూటర్ గురించి. ఎందుకంటే ఈ యొక్క CBT అనేది ఆన్లైన్లో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి సిస్టమ్ మీద మనం అనేది ఎగ్జామ్ అనేది రాయవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సిస్టమ్ గురించి మినిమం నాలెడ్జ్ అయితే వాళ్ళకైతే ఉంటే మంచిది. ఎందుకంటే టైం అనేది అక్కడ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. సో ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి మన సిస్టమ్ గురించి మనం కానీ కొంచెం దాని గురించి నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా మనకు టైం అనేది ఈ CBTలో అనమాట సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే అదేవిధంగా PET ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు. సో CBT కనుక ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకనేది ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫిజికల్ టెస్ట్ వచ్చి మేల్ వారికి సపరేట్గా, అదేవిధంగా ఫిమేల్ వారికి
సపరేట్గా అనేది కండక్ట్ చేస్తారు. సో మేల్ వచ్చి మనకి 35 kg వెయిట్ అనమాట మనకి భుజం మీద ఎత్తుకొని మనం 100 meters అనమాట 2 minutesలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి 1 km 1000 meters అనమాట 4 minutes 15 secondsలో మనం అనేది రన్నింగ్ చేస్తే మన మేల్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పీఈటీ అనేది క్వాలిఫై అయినట్లు. సో అదేవిధంగా ఫీమేల్ చూసుకుంటే 20 kg వెయిట్ అనమాట భుజం మీద ఎత్తుకొని వాళ్ళనమాట ఒక 100 meters సేమ్ 2 minutesలో అనేది వాళ్ళనేది వెళ్ళవలసి వస్తుంది అనమాట. సో దాంతోపాటు 1 km 1 kilometer అనమాట 5 minutes 40 seconds అనమాట 5 minutes 40 secondsలో వీళ్ళు కూడా రన్నింగ్ చేయవలసి వస్తుంది అనమాట. సో ఈ రెండు కూడా క్వాలిఫై అయినట్లయితే మనకి ఈ ఫిజికల్ టెస్ట్ అనేది క్వాలిఫై అయినట్లు అనమాట. సో ఫస్ట్ ఎవరైతే సిబిటి క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయితే ఈ విధంగా అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు అనేది డీవీ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఎవరైతే ఫిజికల్లో సిబిటి క్వాలిఫై అవుతారో వాళ్ళకి డీవీకి పిలుస్తారు. డీవీ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చి అంత హెవీగా అయితే ఉండదు. C1 C2 B1 ఆ విధంగా మెడికల్ స్టాండర్డ్ అయితే ఉండబోతుంది వీళ్ళకి. సో పాయింట్స్ మ్యాన్కి ఒకరికే చూసుకుంటే మనకి A2 మెడికల్ అనేది కండక్ట్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ C1 C2 B1 ఆ విధంగా అయితే మెడికల్ స్టాండర్డ్ అయితే ఉండబోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే సిబిటి క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రం రైల్వేలో అప్రెంటిస్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకనమాట ఈ పీఈటీ టెస్ట్ అనేది వాళ్ళకి ఉండదన్నమాట. సో ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్ చేసి ఉంటేనే అంటే బయట కాదు రైల్వేలో చేసి ఉంటే మాత్రమే వాళ్ళనమాట ఫస్ట్ వాళ్ళు సిబిటి క్వాలిఫై అయితే డైరెక్ట్ అనేది వాళ్ళకి డీవీ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకి అనేది ఫిజికల్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ రైల్వే అప్రెంటిస్ చేసిన వాళ్ళకి. అదేవిధంగా రైల్వే అప్రెంటిస్ CCA సో రైల్వే అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఎంత పర్సంటేజ్ కోటా అనేది ఈ గ్రూప్ డి వాళ్ళకి ఇంక్లూడ్ అవుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది కొంచెం లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి. సో దీనికి సంబంధించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో గ్రూప్ డి సంబంధించి మనకి 17 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 17 రకాల పోస్టులు అనమాట వాటి యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుంది. సో మనము మనకున్న క్వాలిఫికేషన్తో ఏ పోస్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు, ఏ పోస్ట్కి అప్లై చేస్తే మనం దానికి ఎలిజిబిలిటీ అవుతాం, ఏ పోస్ట్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అసిస్టెంట్ డిపో స్టోర్ ఈ 3 కూడా 10th బేస్ మీద అయితే మీకు 10th క్వాలిఫికేషన్ ఉంటే ఈ 3కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఏవైతే మిగతా పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఐటీ అనుకుంటారు. సో ఐటీ ఉంటేనే దీనికి ఎలిజిబిలిటీ లేదు. 10th మీద కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు కొన్ని పోస్టులు. మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిఫరెన్స్లు అడుగుతారు కాబట్టి ప్రిఫరెన్స్లు పెట్టుకున్నప్పుడు దీనికి క్వాలిఫై కానట్లయితే దీనికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఐటీ రిక్వైర్డ్ ఉన్నా సరే అక్కడ 10th మనకి ప్రిఫరెన్స్ అనేది మన 10th క్వాలిఫికేషన్ ఉన్నా సరే దానికి అనేది మనం ఎలిజిబిలిటీ అవుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే జాబ్ ప్రొఫైల్ ట్రాక్ మెయింటైనర్ అంటే మీకు గ్రేడ్ 4 అనమాట. ఇదే ట్రాక్ మ్యాన్ అంటుంటారు కదా. సో ట్రాక్ మీద తిరుగుతూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. సో ఆ విధంగా జాబ్ ప్రొఫైల్ అనేది ఉండబోతుంది. ఎక్కువగా మనకి ట్రాక్ మెయింటైనర్లోనే ట్రాక్ మ్యాన్ పోస్టులు ఎక్కువగా తీస్తూ ఉంటాడు అనమాట. మనకి ఎక్కువగా తీస్తుంటాడు. ఈ ప్రొఫైల్ తెలియక మనం ఏంటంటే చాలా మంది అప్లై చేస్తుంటారు. సో ఈ ట్రాక్ మ్యాన్ సంబంధించి నేను ప్రొఫైల్ గురించి నేను నెక్స్ట్ వీడియో అయితే దీని గురించి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ డీటెయిల్స్గా ప్రొఫైల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ అంటే వీళ్ళేంటంటే 2 ట్రాక్ మెషిన్స్ ఉంటాయి. దాంట్లోనే భోజనం చేసుకుని దాంట్లోనే ఉంటారు. అదేవిధంగా ట్రాక్ మెయింటెనెన్స్ ఎక్కడ ఏదైనా డ్యామేజ్ అయిందా లేదనేది వాళ్ళు అనేది చెక్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ అండ్ అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్. ఏదైతే డీజిల్ ఇంజిన్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజిన్స్ ఉంటాయో దానికి సంబంధించి మెయింటెనెన్స్ అనేది దానికి సంబంధించి లోకో షెడ్లు ఉంటాయి అనమాట. దాంట్లో మనకి హెల్పర్గా మనం చేయవలసి వస్తుంది అనమాట. టెక్నీషియన్ కింద మనం అనేది హెల్పర్గా చేయవలసి వస్తుంది. సో లోకో మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, క్లీనింగ్ ఉంటుంది. అదేవిధంగా మెకానికల్ సెక్షన్లో వేసినట్లయితే మనకి ఆ గ్రీజ్ ఇవన్నీ తీసి అప్లై చేయవలసి వస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఎన్నో రకాల పనులు ఉన్నాయి. ఆ మెకానికల్ ఎలక్ట్రికల్ సంబంధించి ఎలక్ట్రికల్ సెక్షన్లో కానీ అన్న సెక్షన్లో కానీ మనం వేసినట్లయితే ఆ వర్క్ అనేది చేయవలసి వస్తుంది. షెడ్లో ఉంటుంది. దీంట్లో అనేది 8 hours డ్యూటీ అనమాట. కంపల్సరీ 8 hours డ్యూటీ అనేది చేయవలసి వస్తుంది అనమాట. సైన్ ఆఫ్ అనేది చేయవలసి వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ అసిస్టెంట్ ఆపరేషన్ పోస్ట్ వచ్చి మనకి ఎవరైతే స్టేషన్లో కానీ క్వార్టర్స్లో కానీ ఫ్యాన్ లైట్ సంబంధించి ఎవరైనా కంప్లైంట్ చేసినా సరే దానికి అనేది వీళ్ళనమాట
దాన్ని ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఆ వర్క్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఫెయిల్యూర్ వస్తే దాన్ని అటెంప్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే టెక్నీషియన్ వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ అసిస్టెంట్ ఆపరేషన్ సంబంధించి పవర్ సంబంధించింది అనమాట. సో అసిస్టెంట్ వర్క్షాప్ వచ్చి ఇది వ్యాగన్ వర్క్షాప్ అనమాట. గూడ్స్ సంబంధించి వ్యాగన్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి అక్కడ వర్క్ అయితే చేయవలసి వస్తుంది అనమాట. దానికి వర్క్షాప్ ఉంటాయి. అంటే ఇండివిజువల్ ఒక కోచ్ కట్ చేసి దాంట్లో ఏదైనా ఫెయిల్యూర్ ఉందో వ్యాగన్ సంబంధించి అలాంటి వెల్డింగ్ వర్క్స్ కానీ అవన్నీ అనమాట చేయవలసి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ బ్రిడ్జ్. సో రైల్వే సంబంధించి మనకి రైల్వే బ్రిడ్జ్ కానీ ఏవి కానీ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వీళ్ళనమాట వాళ్ళు ఆ ఫీల్డ్లో వాళ్ళ యొక్క ఎస్ఎస్సి అండ్ జేఈ వాళ్ళ అండర్లో అయితే వీళ్ళు ఉంటారనమాట. వాళ్ళు చెప్పినట్టు చేయాలి. దీంతో పాటు వీళ్ళ అండర్లో కొంతమంది కాంట్రాక్ట్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళనమాట వీళ్ళు సూపర్వైజర్గా చేయడం అలాంటివన్నీ వర్క్ అనేది ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ క్యారేజ్ అండ్ వ్యాగన్స్ అనమాట వర్క్షాప్స్. క్యారేజ్ అండ్ వర్క్షాప్ అంటే ఇది కూడా ఒక వర్క్షాప్ టైప్ అనమాట. వ్యాగన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దానికి సంబంధించింది మన గూడ్స్ సంబంధించింది. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ. సో నా పోస్ట్ కూడా ఇదే అనమాట. అసిస్టెంట్ కాదు, టీఎల్ టెక్నీషియన్. టీఎల్ అంటే ట్రైన్ లైటింగ్ డిపార్ట్మెంట్, ఏసీ అనమాట. సో ఈ రెండిట్లో ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఐటీ అని అడుగుతూ ఉంటాడు కానీ 10th బేస్ మీద మాతో పాటు చాలా మంది వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ 10th బేస్ మీద ఈ యొక్క పోస్ట్కి వచ్చారనమాట, హెల్పర్ పోస్ట్కి. సో దీనికి అంత రిక్వైర్డ్ ఐటీ అని ఏం లేదు, 10th బేస్ ఉన్నా సరే దీనికి ఓకే అనమాట. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ ఏసీ అండ్ టీఎల్ వర్క్షాప్. దీనికి సంబంధించి ఏదైతే టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్లు ఉంటాయో దాంట్లో వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఈ టీఎల్ అండ్ ఏసీ అనేది చాలా మందికి అర్థం కాదు. ఏంటంటే ఒక ట్రైన్ మెయింటెనెన్స్ చేస్తుంటారు అనమాట. ఎలక్ట్రికల్ సంబంధించి ఇప్పుడు ఒక ట్రైన్ ఒక స్టేషన్కి వచ్చిన తర్వాత ఆ ట్రైన్ అనేది కోచ్ కేర్ సెంటర్కి వస్తుంది అనమాట. అక్కడ ఫ్యాను, లైట్, సెల్ ఫోన్ ఛార్జర్ అండ్ అన్నీ కూడా పారామీటర్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి లేదా వోల్టేజ్ ఇవన్నీ తీయడం ఇవన్నీ చెక్ చేయడం అనేది వీళ్ళ యొక్క మెయింటైన్ చేస్తుంటారు, ట్రైన్ మెయింటైన్ చేస్తుంటారు. సో అది అనమాట ఈ టీఎల్ అండ్ ఏసీ. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ టీఆర్డి అంటే ట్రాక్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ అనమాట. టీఆర్డి అనేది కొంచెం కష్టమైన జాబ్ అనమాట. టీఆర్డి అనేది అంటే ఓహెచ్ లైన్లో పని చేయవలసి వస్తుంది. ఓహెచ్ లైన్ అంటే మనకి పైన వైర్స్ ఉంటాయి కదా 25 kV. సో దాంట్లో ఏదైనా ఫెయిలియర్ అయినా వైర్ కట్ అయినా సరే వీళ్ళు సాల్వ్ చేయవలసి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ ఎస్ఎన్టీ అనమాట. ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్. దీంట్లో కూడా హెల్పర్గా పోస్టులు అడుగుతూ ఉంటారు. దీంట్లో కూడా టీఏ అనేది వస్తూ ఉంటుంది అనమాట. హెల్పర్తో టెక్నీషియన్తో పాటు వెళ్ళి కొంత దూరం వెళ్ళి ట్రావెల్ చేసి వీళ్ళ అండర్లో కొన్ని కిలోమీటర్స్ వరకు కొన్ని సిగ్నల్స్ పాయింట్స్ అయితే ఉంటాయి. వాళ్ళ అండర్లో వెళ్ళి వీళ్ళు కూడా వాళ్ళతో పాటు వెళ్ళినట్లయితే వీళ్ళకి కూడా టీఏ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ వర్క్స్. సో అసిస్టెంట్ వర్క్స్ అండ్ వర్క్షాప్ ఈ రెండు వచ్చినప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే మనకి ఏదైతే ట్రాక్షన్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాంట్లో అనమాట వర్క్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ అంటే జెండా ఊపుతుంటారు కదా. సో ట్రైన్స్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు మనకి జెండా ఊపడం, అదేవిధంగా ఆ లోపల ఏదైనా చిన్న వర్క్స్ ఉంటే ఆ వర్క్స్ అన్ని చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ వచ్చి హాస్పిటల్ అసిస్టెంట్ అనమాట. హాస్పిటల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి పోస్టులు అనమాట ఇది. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ డిపో అండ్ స్టోర్ రైల్వే సంబంధించి ఏదైతే రైల్వే ఎక్విప్మెంట్స్ ఉంటాయో దాన్ని అన్ని కూడా ఇక్కడ నుండి ఈ స్టోర్ నుండి అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. దీంట్లో కూడా అనమాట అసిస్టెంట్స్ అనేది ఉంటారనమాట. ఈ మూడింటికి కూడా 10th. సో దీన్ని వదిలేసి ఇవన్నీ కూడా ఐటీ అనుకోవద్దు, దీంట్లో కూడా 10th బేస్ మీద కూడా ఉన్నాయి. సో మన పోస్ట్ ప్రిఫరెన్స్ బట్టి అనమాట ఎక్కడ వేకెన్సీ ఉన్నాయో అక్కడ అనమాట పోస్ట్ ప్రిఫరెన్స్ బట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదండి గ్రూప్ డి సంబంధించి ఈ విధంగా అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అనేది ఈ విధంగా అయితే ఉండబోతుంది. దాంతోపాటు ఏంటంటే మనకి శాలరీ అనేది గ్రూప్ డి వాళ్ళకి బేసిక్ శాలరీ అనేది 18,000 అయితే ఉండబోతుంది. దీంతోపాటు అలవెన్స్ అనేది డేనెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్స్ అలవెన్స్, టీఏ ట్రావెలింగ్ అలవెన్స్, అదేవిధంగా ఎన్ఏ నైట్ డ్యూటీ అలవెన్స్. నైట్ డ్యూటీ చేసినట్లయితే మీకు నైట్ డ్యూటీ అలవెన్స్ వస్తాయి. అదేవిధంగా ఓటీ అనేది ఏదైతే ఉన్నాయో అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ టీఎల్ అండ్ ఏసీ వాళ్ళకి ఉన్నది, ఇంకా కొంతమందికి అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. వాళ్ళకే ఓటీ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. 3 months తర్వాత ఖచ్చితంగా గ్రూప్ డి అయితే రాబోతుంది. సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే మీకైతే రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.